కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. విపత్తులు, క్లైమేట్ రిస్క్ వచ్చినప్పుడు మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిజాస్టర్స్ వచ్చినా సరే తట్టుకునే విధంగా తయారు చేయడానికి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని అనౌన్స్ చేశారు సెప్టెంబర్ 2019లో. ప్రైమ్ మినిస్టర్ మోడీ యుఎన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ సెప్టెంబర్ 2019లో జరిగినప్పుడు అక్కడ దీని గురించి ప్రస్తావించి లాంచ్ చేశారు. ఈ కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదొక గ్లోబల్ పార్ట్నర్షిప్, చాలా దేశాల భాగస్వామ్యం. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్లైమేట్ డిజాస్టర్ రిస్క్స్ ఎన్నొచ్చినా సరే తట్టుకునే విధంగా తయారు చేయటం అన్నమాట. ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్లో రకరకాల దేశాలు, యుఎన్ ఏజెన్సీస్, రిలేటెడ్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ఫినాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ సెక్టర్, నాలెడ్జ్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ పార్టిసిపేట్ అయ్యి డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కృషి చేస్తాయి. అయితే ఇక్కడ మనకి ఇండియా 30 దేశాలతో ఆల్రెడీ సంప్రదింపులు జరిపేసింది. అండ్ కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి మెజరబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం దీనిలో ఒక మేజర్ భాగం అనమాట. ఇక్కడ మనం 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయాలి అంటే ఈ కోయిలిషన్ చాలా అవసరం. 2, ప్యారిస్ క్లైమేట్ డీల్లో మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ నెరవేర్చుకోవాలన్నా ఈ కోయిలిషన్ అవసరం. అంతకంటే ముఖ్యంగా 3, సెండై ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సెండై ఫ్రేమ్వర్క్ దీని గురించి ప్రత్యేకంగా చదువుకోండి. 2 years బ్యాక్ బాగా న్యూస్లో ఉంది. సెండై ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఇది ఒకసారి చూసుకోండి. అయితే ఇండియా ఆల్రెడీ ఫస్ట్ టైం గ్లోబల్ లీడర్షిప్ రోల్ ప్లే చేసింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మనందరికి తెలుసు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ గుర్గాంలో ఉన్నాయని. ఐఎస్ఏ ఇండియా ఫస్ట్ టైం అంటే యుఎన్ మెకానిజమ్స్ కాకుండా యుఎన్ సపోర్ట్తో అవుట్ సైడ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. అలానే ఈ సెకండ్ ఎఫర్ట్ అనమాట కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండియా గ్లోబల్ లీడర్షిప్ రోల్లో. అండ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ప్లాట్ఫామ్ aims to promote disaster resilient infrastructure. It is an international knowledge platform. దీనిలో రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ డెవలప్ చేయడం కూడా, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సడన్గా డెవలప్ చేయడం కాదు. ఈ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ దీని ఫైనాన్స్, రికవరీ మెకానిజమ్స్ ఇవన్నీ కూడా దీనిలో భాగాలన్నమాట. అండ్ దీనిలో 3 రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డివైడ్ చేశారు. ఎకలాజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 3 రకాలు ఇక్కడ డిజాస్టర్ రెసిలియంట్లో: ఎకలాజికల్, సోషల్, ఎకనమిక్. ఈ కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. ప్రస్తుతానికి టెంపరీగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ న్యూఢిల్లీలో చోట అక్కడే ఆ ప్లేస్లోనే ఎన్డిఎంఏ ప్లేస్లోనే దీని హెడ్ క్వార్టర్స్ కూడా పెట్టారనమాట. ఇది అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు, చెందని దేశాలు, రిచ్ కంట్రీస్, పూర్ కంట్రీస్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ ఉన్న దేశాలు, డెవలప్ అవ్వని దేశాలు అందరి భాగస్వామ్యం. ఎందుకంటే అందరినీ ఎలా ఉన్నా సరే పరిస్థితి కామన్గా షేర్డ్ వాల్యూస్తో, బిహేవియరల్ చేంజ్తో. మోడీ గారి స్పీచ్ ఇచ్చేటప్పుడు పర్టికులర్గా చెప్పారు, డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలంటే నాట్ ఓన్లీ కంట్రీస్ సపోర్ట్, అన్ని దేశాలు అందరి సిటిజన్స్ యొక్క బిహేవియరల్ మార్పు కూడా రావాలి, బిహేవియరల్ చేంజ్ కూడా కావాలి. అప్పుడే మనం క్లైమేట్ చేంజ్ని ఆపగలం అని చెప్పి. సో ఇక్కడ ఐఆర్ పర్స్పెక్టివ్ కూడా ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్ కూడా ఉంది. దీనిలో డిప్లొమాటిక్ లీడర్షిప్ అనమాట. మనం ఇక్కడ ఇండియా హౌ ఇట్ ఈస్ డే బై డే బికమింగ్ ఏ గ్లోబల్ పవర్ అనేది గమనిస్తున్నాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఫస్ట్ టైం ఇండియా లీడింగ్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సెకండ్ టైం ఇండియా లీడింగ్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో క్లైమేట్ చేంజ్ మ్యాటర్స్లో హౌ ఇండియా ఈజ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ టు ద వరల్డ్. క్లైమేట్ చేంజ్ మ్యాటర్స్లో రోజు రోజుకి ఇండియా ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది. అదేవిధంగా ప్యారిస్ క్లైమేట్ డీల్లో కూడా చైనాతో కలిసి ఇండియా ముందుకు వెళ్తుంది. సో మనం ఖచ్చితంగా కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చూసుకుని ఎగ్జామ్కి వెళ్ళాలి.